Hi dear friends, welcome back to Kiran Fact Sports ఛానల్. IPL 2025లో సన్ రైజ్ హైదరాబాద్ టాప్ 3 ఫెయిల్యూర్ అయితే కొనసాగుతుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇషాన్ కిషన్. ఇతను ఎంతో కాన్ఫిడెన్స్తో 11 కోట్ల పైన డబ్బు పెట్టి చాలా బాగా బిగ్ హిట్టింగ్ చేస్తాడని కొన్నారు కోచ్. అయితే అతడు వరుసగా 8 మ్యాచ్లు ఆడాడు. అందులో మొదటి మ్యాచ్ తీసేస్తే మిగతా 7 మ్యాచ్ల్లో 33 రన్స్ కొట్టాడు. అంటే 5 కంటే తక్కువ యావరేజ్తో కొట్టాడు. ఒక ఫస్ట్ మ్యాచ్లో మాత్రమే 106 కొట్టాడు. అదొక్కటి తప్పించి మిగతా మ్యాచ్లన్నీ ఫెయిల్. ఇలాంటి టైంలో ఏ ప్లేయర్ అయినా ఏం చేస్తాడు, క్రీజ్లో ఎక్కువసేపు ఉండాలని చూస్తాడు. కానీ ముంబైతో ఆడిన మొదటి మ్యాచ్లో ఏమో ముందు కూరుకొచ్చి ఆడాడు, అవుట్ అయ్యాడు. రెండో మ్యాచ్లో అసలు బ్యాట్కే తాకలేదు. ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ అప్పీల్ చేయలేదు, ఎంపైర్ అవుట్ కూడా ఇవ్వలేదు. అండ్ అతను డైరెక్ట్ వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు. అతడు వెళ్ళడానికి గమనించిన ఎంపైర్ షాక్ తిన్నాడు ఒక విధంగా. అండ్ అవుట్ ఇవ్వాలా వద్దా, ఇవ్వకుంటే నేనే అవుట్ ఇవ్వనట్టు అవుతుందని చెప్పి హ్యాండ్ లేపుతూ దించుతూ ఉన్నాడు. ఎందుకంటే ముందుకు వచ్చి ఇషాన్ కిషన్ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఆలోపు హార్దిక్ పాండ్యా వచ్చేసాడు. ఇంకా డైరెక్ట్ ఇషాన్ కిషన్ వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు. అంటే ఎవ్వరూ అప్పీల్ చేయలేదు. మరి ఇదేమైనా బ్యాట్కు తాకిందా అని చెప్పి అక్కడ వాళ్ళు చూశారు, దాన్ని రివ్యూ చేసి చూశారు. చూసినప్పుడు అసలు ఆ మీటర్లో అది ఎడ్జ్ తీసుకున్నట్టు కూడా ఎక్కడా లేదు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. బ్యాట్స్మెన్కి అయితే తెలుస్తుంది కదా తాకిందా లేదా అని చెప్పి. ఇషాన్ కిషన్ ఇలా ఎందుకు వెళ్ళిపోయాడు, ఇదేమైనా ఫిక్సింగ్ జరిగిందని పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వస్తున్నాయి. సో దీని మీద అయితే ఖచ్చితంగా ఏదైనా BCCI వాళ్ళు ఎంక్వైరీ చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే అక్కడ తాకలేదు బ్యాట్కే, లేకుంటే ఆ రివ్యూ సిస్టమే ఫెయిల్యూరా ఏంటి అనేది తెలియట్లేదు. ఎందుకంటే బ్యాట్స్మెన్కి అయితే తెలిసి ఉంటుంది. అతడు వెళ్ళిపోయాడు. హార్దిక్ పాండ్యా వచ్చి ఇతనైతే టచ్ చేయడం జరిగింది. హ్యాపీగా నవ్వుతూ వెళ్ళిపోయాడు ఇషాన్ కిషన్. సో ఓడిపోవడం, ఫెయిల్ కావడం ఒక ఎత్తు అయితే, ఇంత విచిత్రంగా అవుట్ కావడం మరొక ఎత్తు. సో దీని మీద అనేక ఊహాగానాలు అయితే ప్రజెంట్గా ఫిక్సింగ్ అని అయితే వస్తున్నాయి. సో ఫిక్సింగ్ కూడా ఇంత ఓపెన్గా చేస్తారని సందేహం ఒకటి వస్తుంది. ఇషాన్ కిషన్ అయితే తను ఆడలేకపోతున్నాడు, అది చాలా స్పష్టం. మొదటి మ్యాచ్లో అందరూ ఆడారు, అతడు ఆడాడు. అఫ్ కోర్స్ ఒక సెంచరీ కొట్టాడు. సో ఇషాన్ కిషన్ కొండం ఈ సీజన్లో SRHకి చాలా డిసడ్వాంటేజ్ అయిందని చెప్పొచ్చు. అలా అవుట్ ఇవ్వకుండా అందరు ఆశ్చర్యపోయేలా వెళ్ళిపోవడం మరొక పెద్ద క్రికెట్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది. ఒక DRS రివ్యూలో కూడా రాకుండా అండ్ అతనికి తెలియకుండా ఎలా ఉంటుంది అనేది అయితే చాలా విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్. అంటే ముంబై ఇండియన్స్కైనా వెళ్ళే ప్లాన్ ఉందా ఫ్యూచర్లో అని కూడా సందేహాలు వస్తున్నాయి.